తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలపై కీలక ముందడుగు పడింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సాయంత్రానికి మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏ క్షణమైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందనుంది. ప్రభుత్వ జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. 1-2 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదల చేయబోతోంది ఎస్ఈసీ. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. 10 కార్పొరేషన్లకి సంబంధించి అలాగే పూర్తి స్థాయిలో వార్డులు, కార్పొరేషన్ల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఖరారు కాబోతోంది. అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్విజే చంద్రిక, మున్సిపల్ ఎన్నికల కోసం అయితే వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఇటు ప్రభుత్వము, అటు రాష్ట్ర ఎన్నికల సంఘము శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఇటు కార్పొరేషన్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇక జిల్లా స్థాయిలో ఇటు మున్సిపాలిటీల వార్డులు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డివిజన్ల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఆ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈరోజు అధికారికంగా కూడా ప్రకటించేసింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు అదేవిధంగా రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మేయర్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది, అధికారికంగా కూడా ప్రకటించేసింది. ఇక జిల్లా కలెక్టర్లు వార్డులు, డివిజన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే ఈరోజు సాయంత్రానికి ఆ ప్రక్రియ కూడా ముగిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వాస్తవానికి ఇప్పుడు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేశారు. అందులో 3ంటికి మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు. ఎందుకంటే వాటికి ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి. ఇంకా వాటి గడువు కూడా ఇంకా ముగియలేదు. కాబట్టి ఆ 3 ఎన్నికలు, అందులో జిహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్, ఈ 3ంటికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు. 7ంటికి ఎన్నికలు జరుగుతాయి. సో అయినప్పటికీ వీటి రిజర్వేషన్లను 10ంటికి రిజర్వేషన్లను ఖరారు చేశారు. అందులో ఎస్టీ 1, అదేవిధంగా ఎస్సీ 1, బీసీ 3, జనరల్ 5, ఈ 5 మొత్తంగా ఈ 10 స్థానాలకి ఖరారు చేశారు. అందులో కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ అయింది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్ అయింది, రిజర్వ్ అయింది. అదేవిధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ వచ్చేసి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. మంచిర్యాల, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చి బీసీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఇక వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి జనరల్ అయింది. అక్కడ ఎవరైనా కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఖమ్మం, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ వచ్చేసి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఇక 121 మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లని ఖరారు చేశారు. అందులో ఎస్టీ 5 రిజర్వ్ అయ్యాయి. అదేవిధంగా ఎస్సీకి 17, అదేవిధంగా బీసీకి 38 మున్సిపాలిటీలు, 19 మున్సిపాలిటీలు బీసీ మహిళకు, అదేవిధంగా 30 మున్సిపాలిటీలు వచ్చేసి బీసీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ 121 స్థానంలో ఇప్పుడు జరగబోయేటువంటి మాత్రము కేవలం 117 స్థానాలకి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. 5ంటికి ఇంకా గడువు ముగియలేదు. అందులో వచ్చేసి ఇటు సిద్దిపేట, అదేవిధంగా నకరేకల్లు, అచ్చంపేట, కొత్తూరు, వీటికి ఇంకా గడువు ముగియలేదు. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి. అయినప్పటికీ ఇప్పటికే వీటి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇక మనము ఈ మున్సిపాలిటీల వారిగా కనుక రిజర్వేషన్లను ఒకసారి పరిశీలించినట్లయితే బీసీ మహిళకు వచ్చేసి బాన్సువాడ, కామారెడ్డి, దుబ్బాక, కొల్లాపూర్, పరిగి, ఇల్లందు, అచ్చంపేట, చెన్నూరు, మెదక్, కొత్తకోట, ములుగు, ఆలేర్, ఆత్మకూర్, దేవరకొండ, గజ్వెల్, దేవరకద్ర, నర్సంపేట్, కాగజ్ నగర్, జగిత్యాల్, ఇవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఇక అదేవిధంగా ఎస్సీ ఉమెన్కు సంబంధించి చేర్యాల, వికారాబాద్, ఇంద్రేషాం, గడ్డపోతారం, ఏదులాపూర్, మోత్కూర్, హుజరాబాద్, చొప్పదండి, ఇవి వచ్చేసి ఎస్సీ ఉమెన్కు రిజర్వ్ అయ్యాయి. ఇక అదేవిధంగా కే సముద్రం వచ్చేసి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ఎల్లంపేట కూడా ఎస్టీ మహిళకు ఇది రిజర్వ్ అయింది. ఇక అదేవిధంగా అన్రిజర్వ్ అంటే జనరల్ స్థానాలు, ఇక్కడ ఎవరైనా కానీ ఇక్కడ పోటీ చేయొచ్చు. ఈ స్థానాలు వచ్చేసి జనరల్ స్థానాలు వచ్చేసి నర్సాపూర్, యాదగిరిగుట్ట, ఆదిలాబాద్, సంగారెడ్డి, కోరుట్ల, మధిర, ధర్మపురి, సిరిసిల్ల, వైరా, రామాయంపేట్,
చౌటుప్పల్, అశ్వరావుపేట్, ఆర్మూర్, సత్తుపల్లి, నారాయణపేట్, భువనగిరి, మరిపెడ, మిర్యాలగూడ, తూప్రాన్, బెల్లంపల్లి, అదేవిధంగా కోదాడ్, భీమ్గల్, సదాశివపేట్, ఇస్నాపూర్, క్యాతన్పల్లి, చిట్యాల్, వనపర్తి, గద్వాల్, నిర్మల్, కల్వకుర్తి. ఇక సో దాదాపుగా రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఇక వార్డుల ప్రక్రియ కూడా ఈరోజు సాయంత్రానికి పూర్తి కానుంది. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ల డివిజన్లు, మున్సిపాలిటీల వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఈరోజు సాయంత్రానికి పూర్తవుతుంది. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది. అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ రిజర్వేషన్ల వివరాలని పంపిస్తూ జీవోను విడుదల చేస్తుంది. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ జీవో అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘము ఇక ఈ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ స్పీడ్ను బట్టి చూస్తే ఇప్పటికే ఇవి ప్రకటించినటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారైనటువంటి నేపథ్యంలో 1-2 రోజుల్లోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలకు. విజయచంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.